తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాలు హైదరాబాద్ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉమ్మడి సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు। ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ పీఎంపీల సేవలు మెరుగుపరిచి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు జారీ చేసి వాళ్ళ స్థాయిలో వైద్యం అందే విధంగా చేయాల్సినటువంటి బాధ్యతలు ప్రభుత్వాలపైన ఉందని అన్నారు। పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న వారిపైన కేసులు బనాయించి అరెస్ట్ చేయడం అనేది ఈ సమస్యకు పరిష్కారం కాదని ప్రభుత్వానికి సూచించారు। వాళ్లకు ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేసి వాళ్లకు పరిధి విధించి వాళ్ళ పరిధిలో వైద్యం చేసే విధంగా చేయటమే సరైన పరిష్కార మార్గమని అన్నారు। రమారెడ్డి గారు తన పుస్తకాన్ని కోదండరాం గారికి ఉపకరిస్తున్నారు। జీవో ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కానీ అది చట్టం రావాలంటే అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం చేసిన తల్లిని ఉన్న ఊరు కరోనాలో 80-86 మందిని కోల్పోయినాం। అయినా గుండె నింపడంలో పని చేస్తున్నటువంటి ఎంపీలపై టిఎస్ఎంసి మరి మీరు చేస్తున్నటువంటి దాడులను వెంటనే నిలిపివేయాలని చెప్పి స్టేషన్లో అవన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా బయటపరచాల్సిందిగా కోరుతున్నాం। ఇప్పుడు శంకర్ ముదిరాజ్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు। ఈ తీర్మానం ఒక ప్రజారోగ్య వ్యవస్థ ఎదగాలన్నా ప్రజారోగ్య వ్యవస్థ బలపడాలన్నా గ్రామీణ స్థాయిలో ఆశా వర్కర్లు కానీ ఆర్ఎంపీ పిఎంపీ లాంటి గ్రామీణ వైద్యులు కానీ అవసరం। ఆ గ్రామీణ వైద్యులను మనం నిర్లక్ష్యం చేయటం కుదరదు। వాళ్ళు ఎవరికి పోటీ కాదు। ఆ గ్రామీణ వైద్యులు ఎవరికి దీనివల్ల ప్రమాదము లేదు। వాళ్లకు అవసరమైతే గవర్నమెంట్ శిక్షణ ఇవ్వాలి। ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వటానికి అంగీకరించింది, జీవో జారీ చేసింది। ఆ శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్లకు కావలసినటువంటి సర్టిఫికెట్ కూడా ఇస్తారు। వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంది। 2009లో ఆ విధంగా జీవో ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చింది, కానీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఈ రోజు వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు। అది ప్రభుత్వ వైఫల్యం। ప్రభుత్వ వైఫల్యానికి ఆర్ఎంపీ పీఎంపీని బలి చేయడం సరైనది కాదు। కాబట్టి ఇప్పటికైనా ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సహకరించాలి। అదేవిధంగా ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థని కాపాడాలంటే ప్రజారోగ్య వ్యవస్థలో ఆనాడు 200 రూపాయల డీడీ కట్టి శిక్షణ మధ్యలో ఆగిపోయినటువంటి గ్రామీణ వైద్యులకు అండర్ ఏజ్ పేరు మీద ఆనాడు డీడీ కట్టినా కూడా శిక్షణ కొనసాగించినటువంటి గ్రామీణ వైద్యులకు అందరికీ ఈనాటి వరకు ఆనాడు ఏదైతే కమిటీ వేశారో 1/4/2008లో 429 వేసి దరఖాస్తులు స్వీకరించిందో పారామెడికల్ బోర్డు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత కాలయాపన జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం